హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా సంఘ కాపరిగా ఉన్న రాము గారికి, వారి సతీమణి కుటుంబానికి, అలాగే సంఘ పెద్దలకు ఈ సందర్భముగా ప్రత్యేకంగా ఈ చక్కని కూటాలను ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సువార్తదళ సహవాస పెద్దలు ఎం జోషి కే రాయ్ గారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. వారికి కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కని ఆర్కెస్ట్రా లాగా చక్కని ఆర్కెస్ట్రా పాటలు పాడిన వారికి, వాయించిన వారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్న మనకు దేవుని యొక్క స్వరం వినాలనే ఆశ ఉంటుంది. ఆ ఆశ కలిగిన ప్రాణాలతో ప్రభు మాట్లాడినప్పుడు వారి జీవితాల్లో జరిగే కార్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే ఈరోజు మరి దేవుని యొక్క వాక్యం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం Hebrews chapter 12 verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మళ్ళీ ఒకసారి చదువుతాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు కారణం. భూమి పునాదులు వేయకముందు, తల్లి గర్భములో మేము పడకముందు మా రూపురేఖలను చూసిన దేవుడవు తండ్రి. సర్వమానవాళి యొక్క స్థితిగతులు ఎరిగిన మీరు వారి స్థితిగతులు బాగవటం కొరకు మీరు చేసిన అద్భుతమైన కార్యాన్ని ఈ రాత్రి ధ్యానించబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడి తండ్రి, మీతో సమాధానము కలిగి ఉండుటకు, మీ పరిశుద్ధతను మా ప్రమేయం కలిగి ఉండుటకు కృప చూపమని మాట్లాడుచున్న నేను నిష్ప్రయోజకుడినైనా మంటి పురుగును, బలహీనుడని మీరు ఎరుగుదురు. కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని మీరే మీ స్వరాన్ని వినిపింపజేసి మీ సందేశముతో మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరచమని, వాక్యానుసారమైన బ్రతుకులు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ఇలాగ అంటుందని, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చక్కని మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు హెబ్రీ గ్రంథకర్త ద్వారా ఒక అద్భుతమైన మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటే, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవడును ప్రభువును చూడడు అని. ప్రభువుని చూడాలి అని అంటే దానికి మూలం, ఆధారం పరిశుద్ధత కలిగి ఉండాలి అని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. అలాగే మన మూల అంశం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనన్న వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని 1 తిమోతి 1:15 మనం అంశముగా ఈ రాత్రికి, రేపు రాత్రికి, ఎల్లుండి రాత్రికి
దానిని అంశముగా మనం పెట్టుకున్నాం. సో ఒక మంచి దేవుణ్ణి కలుసుకోవటం అనేది, ఆ దేవునిలో ఉన్న కొన్ని లక్షణాలు మనం చూస్తే, ఆ దేవునికి మనకి ఉన్న వ్యత్యాసం కానీ చూస్తే, మరి ఇలాంటి దేవుణ్ణి ఎలా కలుసుకోవటం, ఎలా ఆయనతో మాట్లాడటం, ఎలా ఆయనతో సమాధానంగా ఉండగలం అనే ప్రశ్నలు మనకు వస్తాయి. చూడండి, యెషయా గ్రంథం 6వ అక్కడ సెరూపులు కెరూపులు ఇక్కడ కొన్ని మాటలు ఆ దేవుని గురించి అంటున్నాయి. సెరూపులు కెరూపులు అంటున్న మాటలు చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన దగ్గర ఉన్న సెరూపులు పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో వారు ఉండగలిగారు అంటే వారు కూడా తప్పకుండా పరిశుద్ధులై ఉండాలి. లేకుంటే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు అనే వాక్యం తప్పు అవుతుంది. కనుకనే సెరూపులు కెరూపులు దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉన్నారు గనుక ప్రభు యొక్క పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో వాళ్ళకి ఆరాధించే భాగ్యం, ప్రభు సన్నిధిలో కనపడే భాగ్యం దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు అదే ఆధిక్యత హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని సన్నిధిలో నిలువబడలేరు, ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు అన్నారు. చూడండి, ప్రకటన గ్రంథంలో మరి 4 జీవులు వారు ప్రభువుని గురించి ఏమన్నారో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఇక్కడున్న 4 జీవులు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన గురించి అంటూ మరొక 2 మాటలు 3 మాటలు అంటున్నారు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండే దేవుడు ఈయన అంటే పరిశుద్ధుడైన ఈ దేవుడు భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉండబోతున్నాడు. ఈయన పరిశుద్ధుడు అన్నారు. ఆ తర్వాత ఇంకో మాట కూడా చేర్చారు అక్కడ, సర్వాధికారియు దేవుడునగు ప్రభువు. ఈయన సర్వాధికారి. వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో దేవుడు పరిశుద్ధుడు, ఆయన ప్రభువు అయి ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. కనుక సర్వాధికారి, ప్రభువు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయన ఆ దేవుడు పరిశుద్ధుడు. కనుక ఈ పరిశుద్ధుని యొక్క దేవుని సన్నిధిలోనికి వెళ్ళటానికి మానవ జాతికి అదే దేవుడు ఒక మార్గాన్ని అందించాడు. ఆ మార్గమే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట. ఆయన ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చెను అని అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సెరూపులు కెరూపులు ఆరాధిస్తున్న దేవుడు. ఆయన 3వ ఆకాశంలో సింహాసనాసీనుడై ఉన్నవాడు. అలాంటి దేవుని గురించి మాట్లాడుతూ వారన్నారు, ప్రభువు ఈయన,
పరిశుద్ధుడు ఈయన, సర్వాధికారి ఈయన, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు ఈయన. అలాంటి దేవుణ్ణి కలిసే అవకాశం, అద్భుతమైన మార్గం ఆ దేవుడే నీ కొరకు నిన్ను ప్రేమించి కలుగు చేశాడు, ఏర్పాటు చేశాడు అని ఆ దేవుడు ఒక మాట చెప్పాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మనమందరం పాపులం అని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మనం ఎలాంటి వారమో రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడాలి అని. మనము ఎవరు అంటే నీతి లేని వారం, నీతి మాలిన వారం, ఏ నీతి నిజాయితీ లేని వారం. దౌర్భాగ్యమైన స్థితి కదా. నీతి లేని జీవితం, అపరాధముల చేత నిండిన జీవితం. అంత మాత్రమేనా? చూడండి, 6వ వచనం, ఏలయనగా రోమపత్రిక 5:6 చదువుతున్నాను. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, ఇది మన పరిస్థితి. మన పరిస్థితి నువ్వు నేను ఎవరమంటే నీతి మాలిన వారం, పరిశుద్ధత లేని వారం, మనం అపరాధులం. అలాగన్నాడు. మనం ఇంకా ఎవరము అంటే బలహీనులం. ఏ విషయాల్లో బలహీనులం అండి మేము? అవును, పాప విషయంలో బలహీనులే, అపరాధముల విషయంలో బలహీనులే, పరిశుద్ధత విషయంలో బలహీనులే, నీతి విషయంలో నీతి మాలిన వారే. అలాగైతే పరిశుద్ధుడైన దేవుణ్ణి కలవటం ఈ మనిషికి సాధ్యమేనా? ఇంకా కొన్ని లక్షణాలు చెప్పాడు చూడండి. అక్కడే 6వ వచనం ముగింపులో, భక్తిహీనుల కొరకు చనిపోయాం, బలహీనులం, భక్తిహీనులం. నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు. నువ్వు నేను మనమేదో గొప్ప అనుకుంటున్నాం కదూ. లేదు, నీతి మాలిన వాళ్ళం, అపరాధులం, బలహీనులం, భక్తిహీనులం, పరిశుద్ధత లేని వారం. ఇంకా అక్కడ చూడండి ఇంకేమన్నాడు? 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అంటే ఇంకా పాపులుగానే ఉన్న మానవ జాతి అన్నాడు. మనమందరం కూడా పాపులం అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి, 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా అన్నాడు. శత్రువులం, ఒకరికి ఒకరు శత్రువులం, దేవునికి మనము శత్రువులం. ఈ మానవ జాతి సమాధాన స్థితి లేని జాతి. ఎన్ని లక్షణాలండి, ఎన్ని అవలక్షణాలు ఉన్నాయి మనలో. మనకు తెలియకుండానే మన మనస్సుల్లో, మన హృదయాలలో, మన తలంపుల్లో, మన మాటల్లో, మన ప్రణాళికలో అవలక్షణాలన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉన్నాయి. నిన్ను కానీ స్కాన్ చేస్తే నీ దేహం అంతా కూడా ఆ అవలక్షణాల మచ్చలు కనపడతాయి. దేవుడు మంచివాడు గనుక నిన్ను స్కాన్ చేయకుండా క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అందుకనే ఈ పరిశుద్ధుడైన దేవుడు నీతో ఈ రాత్రి మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు కావాలని, పరిశుద్ధురాలువి కావాలని. అందుకనే జాగ్రత్తగా మనం ఈ మాటలు విందాం. ఇలాంటి అవలక్షణాలు మనలో ఉన్నాయి. అంత మాత్రమేనా? చూడండి, 130వ కీర్తనలో మన గురించి ఒక మాట ఆయన అంటున్నాడు. కీర్తనాకారుడు 130 కీర్తన 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ఎవడు నిలువగలడు? అంటే నువ్వు పరిశుద్ధుడివి కదా, నువ్వు సర్వాధికారివి కదా, నువ్వు నీతిమంతుడివి కదా, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడువు కదా. అలాంటి నీ ఎదుట మానవ జాతిని నువ్వు కనిపెట్టి చూస్తే, వారి దోషాలను గని లెక్క పెడితే నీ ఎదుట ఎవడు నిలవగలడు అని
కీర్తనాకారుడు అంటున్నాడు. ఎంత మంచి దేవుడండి! నీ దోషాలన్నీ కూడా నీలోనే ఉంచాడు, అవి బయటికి తెలియకుండా అలాగే ఉంచాడు. అయితే బయటికి తెలియని నీ రహస్య జీవితం పరిశుద్ధ దేవునికి దూరం చేస్తుంది. అందుకనే ఎఫెసీ పత్రికలో చూడండి, ఎఫెసీ పత్రిక అన్నాడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అయితే రక్షించడానికి వచ్చిన క్రీస్తుకి మీరు దూరంగా ఉన్నారు. ఏం కారణం? మీ దోషాలు, మీ పాపాలు, మీ అపరాధాలు, నీతిమాలిన పద్ధతి, నీతిమాలిన మాటలు, నీతిమాలిన ప్రవర్తన, మీ అవలక్షణాలు అన్నీ కూడా ఈ క్రీస్తుని మీకు దూరం చేశాయి. క్రీస్తు మీకు సమీపముగా వస్తున్నాడు, కానీ మీ పాపములు, మీ దోషములు, మీ అపరాధములు క్రీస్తుకి దూరం చేశాయి. అందుకని మునుపు మీరు అన్నాడు. ఇప్పుడు మరి ఏమయ్యాం? ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దూరంగా ఉన్న నువ్వు సమీపానికి రాగలగటానికి ఒకే ఒక్క కారణం, అది క్రీస్తు రక్తం అన్నాడు. అంటే పాపులను రక్షించటానికి వచ్చిన క్రీస్తు యేసు ఏం చేశాడు? ఈ పాపులను పరిశుద్ధులుగా చేయటానికి, ఈ అవలక్షణాలతో ఉన్న మానవ జాతిని నిన్ను పరిశుద్ధతలోనికి ఆహ్వానించటానికి, పరిశుద్ధ దేవుని సన్నిధిలో నువ్వు కనబడటానికి, ఆయన నీకు ఆహ్వానం పలకటానికి ఆయన రక్తాన్ని కార్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీరు దూరస్తులు. ఎవరెవరికి దూరంగా ఉంటున్నావు? ఎవరెవరికి దూరంగా బ్రతుకుతున్నావు? ఎవరెవరికి నువ్వు, నీ కుటుంబం, నీ భార్య, పిల్లలు ఎవరికి దూరంగా బ్రతుకుతున్నావు? ఆ దూరాలన్నీ కూడా తొలగించి దగ్గరగా నిన్ను తీసుకొచ్చే క్రీస్తు తన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. ఎంత మంచి దేవుడినా! కనుక మరి ఇలాంటి మానవ జాతిని ఆయన కానీ ఖచ్చితంగా చూస్తే, నువ్వు మనుషుని యొక్క దోషములను లెక్క పెడితే ఎవడు కూడా నీ ఎదుట నిలవబడటానికి అర్హత లేనివాడేనయ్యా. పరిశుద్ధులు అనబడుతున్నవారు దేవుని యొక్క సన్నిధిలో నిలబడినప్పుడు ఆయన కానీ సూటిగా నిన్ను చూస్తే, నువ్వు ఆయన ఎదుట నీ దోషములు విస్తారంగా, నువ్వు భరించలేని విస్తారమైన దోషాలు ఆయన కనపడుతూ ఉంటాయి. అందుకనే ఆ దోష భారము నుండి, ఆ పాప భారము నుండి, నీతిమాలిన అవలక్షణాల నుండి యేసు ప్రభు నిన్ను పరిశుద్ధతలోనికి, నీతిలోనికి, రక్షణలోనికి ఆహ్వానించటానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మానవ జాతికి ఆయన వచ్చిన కారణంగా మానవ జాతి ఏం పొందుకుంటుంది? రక్షణ. ఈ రక్షణ ఎలా వచ్చింది? ప్రకటన గ్రంథం 1:6 చూడండి. మనలను ప్రేమించుచు మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. మహిమయు ప్రభావమును కలుగునుగాక అన్నాడు. ఆయన రక్తము వలన రక్షణ. కనుక ఈరోజు యేసు ప్రభు రక్తం మాత్రమే నిన్ను రక్షించగలదు, నీతిమంతులుగా చేయగలదు, పరిశుద్ధులుగా చేయగలదు. అలా కాని పక్షములో
పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుని చూడలేడు, దేవుని సన్నిధిని సమీపించలేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట చెప్పున, యేసు ప్రభులు వారు అన్న మాట, మేము పరలోక ప్రార్థనలో ఉన్న మాట, మేము ఏం చేస్తాం? ఇతరులను క్షమిస్తాం. అలాగే మా అపరాధములను మీరు క్షమించండి అని అడుగుతాం పరలోక ప్రార్థనలో. యేసు ప్రభు అన్నారు, ప్రేమకు హద్దులు లేవు. ప్రేమను, యేసుక్రీస్తు యొక్క ప్రేమను నువ్వు ఎంతైనా అనుభవించటానికి అర్హుడివే. కానీ క్షమాపణ మాత్రం షరతులు కలిగింది. నువ్వు క్షమిస్తేనే నా పరలోకపు తండ్రి కూడా నిన్ను క్షమిస్తాడు అని అన్నాడు. కనుక ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పడు. హృదయంలో ద్వేషం, అసూయ, కక్ష, మరి మిగిలిన మాటలన్నీ కూడా, అవలక్షణాలన్నీ కూడా కలిగి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుడుగా నటిస్తే నువ్వే నష్టపోతావు, నువ్వే లాస్ అవుతావు. ఆయన సన్నిధికి దూరంగానే జీవిస్తావు. క్రీస్తు యొక్క రక్షణ, తండ్రి అయిన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు తన ప్రణాళికను నీ కొరకు సిద్ధపరిచి తన ఏకైక కుమారుని లోకానికి నీ బ్రతుకును మార్చటానికి, నీ అవలక్షణాలు మార్చి ఆయన సన్నిధిలో సెరూపులు కెరూపులు ఎలాగ ఆరాధిస్తూ ఆనందిస్తున్నారో అద్భుతమైన ఆ అవకాశాన్ని నీకు ఇవ్వటానికి తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపాడు. ఈ సత్యాన్ని నువ్వు కాదు అంటే దానికి ప్రతిఫలం అనుభవించేది నువ్వే. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి కూడా ఆయన అన్నాడు, నువ్వు నీ సహోదరుని క్షమించకపోతే నేను కూడా నిన్ను క్షమించలేను. ఇది షరతులతో కూడినది. క్షమిస్తే క్షమిస్తా, క్షమించకపోతే క్షమించను. ఒక వ్యక్తి క్షమించబడకపోతే దేవుడే క్షమించబడిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడండి? క్షమించబడినట్లు కనిపించినా యేసు ప్రభువు చెప్పిన మాట ఆ రోజు మార్చడు. పర్వాలేదులే, చాలా సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నాడు, కొంచెం తండ్రి మార్చు, పర్వాలేదు, ఈయన కోసం కొంచెం రూల్ మార్చు అని అండు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని మనల నుండి ఆశించిన దేవుడే ఆ మాట చెబితే ఆయన మాట మారుస్తాడా? ఆయన ఎన్నడూ కూడా మాట మార్చడు, మాట తప్పడు. కనుక నువ్వు క్షమించకపోతే నీ పాపాలు అలాగే నీ మీద నిలిచి ఉంటాయి. దానికి ప్రతిఫలం నువ్వు అనుభవించాలి. అది దేవునికి దూరం అయిపోతావా లేకపోతే దేవునికి సమీపంగా వస్తావా అనేది నీ ఒప్పుకోలను బట్టి ఉంటుంది. ఈ రాత్రి దేవుడు నీతో స్వయంగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. క్షమాపణ లేకుండా తండ్రి సన్నిధికి రాలేవు, తండ్రి క్షమాపణ పొందుకోలేవు. చూడండి, యేసు ప్రభుల వారు కొన్ని మాటలు లూకాసు వార్తలో ఇలా అన్నాడు. చూడండి, లూకాసు వార్తకి వెళదాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. రైట్, అక్కడ ఒక్కసారి ఆగండి. మీ శత్రువులను ప్రేమించుడి అన్న ఆ మాట యేసు ప్రభు నోట నుండి వచ్చింది. శత్రువునే ప్రేమించమంటే మిత్రుని, సహోదరుల్ని ప్రేమించలేకపోతే నువ్వు ఆత్మీయ దుస్థితిలో ఉన్నావనే దానికి ఒక నిదర్శనం. నీ ఆత్మీయ స్థితి ఆ అవలక్షణాలతో ఇంకా ఉంది అనేదానికి గుర్తు. శత్రువులను సహితం ప్రేమించమన్న ఆ యేసు ప్రభుల వారు దేవుణ్ణి ప్రేమించు, నీ తోటి వారిని ప్రేమించు అనే ఆజ్ఞలను వ్యతిరేకించిన వాడు అవిధేయుడు.
కనుక నువ్వు అవిధేయత లెక్కలోనికి వస్తావు. అవిధేయుడు సౌలు అవిధేయత చూపాడు ఆయన మాటకి. ఆ కారణము చేత రాజరికాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క కోపానికి గురయ్యాడు. ఆయన తర్వాత దావీదు రాజు అయ్యాడు. దేవుని యొక్క మాటలు ఎన్నడూ కూడా వ్యర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి యేసు ప్రభువుల వారు అంటున్నారు, శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. జాగ్రత్తగానండి, వారికి ఏం చేయి, ఒక జత బట్టలు కొనిపించి అని. అయ్యా సాధ్యమేనా? వాడి ముఖం ఎన్నడూ చూడండి, వాడు నా గడపే దొక్కకూడదు, వాడి వచ్చే దారిలో నేను కూడా వెళ్ళను. ఇది కదా మన అవలక్షణాలు అప్పుడే బయటకు వస్తాయి. బీపీలు షుగర్లు అన్నీ పెరిగిపోయి గుండె హార్ట్ అటాక్ వచ్చేది అక్కడే. ప్రేమ లేని గుండెల్లో హార్ట్ అటాక్ చోటు చేసుకుంటుంది. అవును, ప్రేమ లేకపోయినా క్షమాపణ లేకపోయినా ఆ గుండె అవలక్షణాలతో ఉంటుంది గనక ఎప్పుడైనా హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే ఆ ప్రేమ లేని గుండెల్లో ఉండే అన్నీ కూడా అవలక్షణాలే. ఒక 19 అవలక్షణాలు ఉన్నాయి, కానీ ఈ రాత్రి మీకు చెప్పేంత సమయం లేకపోవచ్చు. కానీ కొన్ని చూడండి ఆ అవలక్షణాలు ఏంటో. మళ్ళా లూకాసు వార్త 6వ అధ్యాయానికి వద్దాం. తిమోతి రాసిన పత్రికలోనికి మనం వద్దాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో 19 అవలక్షణాలు ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. నీలో ఉన్నాయేమో, కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. అయితే ఈ అవలక్షణాలన్నిటినీ క్రీస్తు వారు వ్యతిరేకిస్తున్నారు. ఏంటి? అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఒకటి లెక్క పెట్టండి. ఈ అన్ని అవలక్షణాలు ప్రేమ లేక క్షమాపణ లేని గుండెలో ఉండే లక్షణాలు ఇవి. ఈ లక్షణాలతో ఉండే గుండెలన్నీ కూడా బలహీనం అయిపోతాయి. ఆ గుండెల్లో ఉన్న ఈ లక్షణాలన్నీ టెంపరేచర్ పెంచుతాయి, బీపీ పెంచుతుంది, షుగర్ని పెంచుతుంది. అప్పుడు హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ పాలవుతాం, లక్షలు ఖర్చు అవుతాయి. అందుకనే ఈ అవలక్షణాలను తొలగించుకుంటే ఆరోగ్యముగా ఉంటావు. 2 మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు. సామాన్యమైన ద్వేషం కాదండి, నోరు తెరిస్తే ద్వేషపు మాటలు. అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. 19 అవలక్షణాలు గుండెలో చోటు చేసుకొని గూడు కట్టుకొని ఉంటాయి, భద్రంగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు అవకాశం ఇస్తున్నావు గనక. ప్రేమకు నీ గుండెలో చోటు ఇవ్వట్లేదు, క్షమాపణకు నీ గుండెలో చోటు ఇవ్వట్లేదు, సమాధానానికి నీ గుండెలో చోటు లేదు గనక అవి లేని స్థలములో, అవి లేని గుండెలో ఈ అవలక్షణాలన్నీ వచ్చి చేరుతాయి. రండి ఇప్పుడు లూకాసు వార్తకు మరలా తిరిగి వెళదాం. లూకాసు వార్త. మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి. క్రైస్తవ లోకానికి ఇవి సాధ్యమేనా? క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారికి ఇవి సాధ్యమేనా? నీకు సాధ్యమేనా? అది చెప్పు, నీకు సాధ్యమేనా? ఈ అవలక్షణాలను ఈ రాత్రి తొలగించుకోవాలని ప్రేమపూర్వకంగా ప్రభువుల వారు ఈ సందేశాన్ని నీ కొరకే తీసుకొస్తున్నాడు.
నువ్వు ఎక్కడున్నా, పందిట్లో ఉన్నా, రోడ్డున ఉన్నా, మరెక్కడుండి వింటున్నా, ఈ అవలక్షణాలన్నీ కూడా మానవ గుండెలో చోటు చేసుకుని సుఖ నివాసం చేస్తున్నాయి. కనుకనే ఈ అవలక్షణాలు తొలగించుకునే అద్భుతమైన సమయం ఈ రాత్రే. ఎందుకు అంటే రేపు ఏమి జరుగునో మనకు తెలియదు కదా, రేపేమవుతామో తెలియదు. అందుకని నువ్వు బ్రతికి ఉండగానే, ఊపిరాడుతూ ఉండగానే, యేసు ప్రభువా, శత్రువులను ద్వేషించమన్నావే, తోటివారిని క్షమించమన్నావే, క్షమించకపోతే నేను కూడా క్షమించను అన్నావే. ఎంతకాలము నుండి ద్వేషిస్తూ ఉన్నానయ్యా, క్షమించలేకుండా ఉన్నానయ్యా, మేలు చేయకుండా కీడే చేస్తున్నానయ్యా. పైకి భక్తి ఉందయ్యా, శక్తి మాత్రం లేదయ్యా. అంత డోలుగానే ఉందయ్యా నా జీవితం. సరి చేసుకోవటానికి ఈ మాటలు తీసుకొస్తున్నావా ప్రభువా? మంచిది నాయనా. పరిశుద్ధుడు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ రక్షణ మార్గంలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడతాడు. కడగబడిన ప్రతి వ్యక్తి సర్వాధికారి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేసుకోవటానికి అర్హులవుతారు. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. భారభరితమైన గుండెతో ప్రభువా, వాళ్ళు నాకు కీడే చేస్తున్నారయ్యా, ఎప్పుడు పలకరించినా అంటున్నారయ్యా, నేను ఎప్పుడు వాళ్ళతో ప్రేమతోనే మాట్లాడుతున్నానయ్యా, శత్రువులను కూడా ప్రేమిస్తున్నా, నన్ను ద్వేషించే వారికి మేలు చేస్తున్నా, శపిస్తే దీవిస్తున్నా, మళ్ళా బాధిస్తుంటే ప్రార్థన చేస్తున్నా, బాగుపడాలయ్యా అని. సాధ్యమేనా? ఇది నీకు సాధ్యం కాదు. నీకు ఈ మార్గాన్ని సిద్ధపరిచిన, ఈ రక్షణను సిద్ధపరిచిన సర్వాధికారి అయిన దేవునికి సాధ్యమే. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. కొడితే ఊరుకుంటామా? ఒక చెంప మీద కొట్టి రెండవ చెంప చూపించే కాలం అయిపోయింది అనుకుంటాం కదా. రెండో చెంప కొట్టక ముందే అనేక పర్యాయాలు వాడి చెంపను వాయిస్తాం. అయ్యయ్యో, యేసు ప్రభు మాటకి అవిధేయత చూపినట్టే అవుతుంది కదా. మరి ప్రియమైన యేసు ప్రభు కల్వరి శిలువలో భూమి ఆకాశాల మధ్య దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నిన్ను చేర్చటం కోసం ఈ మాటలు ఆయనే చెప్పాడు. అయ్యా, నీ హృదయంలో, నీ మనసులో ఇలాంటివి ఉంచొద్దయ్యా, నువ్వు నా సన్నిధిలో కనపడాలా, నువ్వు ధన్యుడు అవ్వాలా అని ఆయన ఆశపడుతూ ఈ మాటలన్నీ నీ దగ్గరకు తీసుకొస్తున్నాడు. రెండవ చెంప కూడా త్రిప్పు, నీ పైబట్ట ఎత్తుకొని పోవు అని, నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపు, నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు అని వద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు అంటున్నాడు యేసుప్రభు చెబుతున్న మాటలు. నేను కాదు, మరొకరు కాదు. నన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టావా అక్క, నువ్వు కూడా రా మా ఇంటికి అని ప్రేమించే వారికి, భోజనం పెట్టేవారికే భోజనం పెడితే నీకు లోకస్తులకి ఏం తేడా లేదని మన ప్రభువులు వారే చెప్తున్నారు. పాపులను తమను ప్రేమించే వారిని ప్రేమించరు కదా. ప్రేమించే వారినే ప్రేమించటం అనేది ఎవరి లక్షణం అంట? పాపుల లక్షణం, పరిశుద్ధుల లక్షణంగా. ఇప్పుడు దాన్ని బట్టి నువ్వు పరిశుద్ధుడువా పాపివా అనేది నీకు అర్థం అవ్వాలి. పాపులను అలాగ చేయుదురు అంటే ప్రేమించే వారినే ప్రేమించటం అనేది పాపుల యొక్క ఆలోచన. పరిశుద్ధుడు అంటున్నాడు, నువ్వు చేయకూడదు నాన్న, అలాగ నువ్వు ఉండకూడదమ్మా. ఎందుకు? నిన్ను రక్షించా, ప్రాణం పెట్టా, పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చా అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి,
పాపులను తాము ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేం మెప్పు. మళ్ళీ ఇది కూడా అంటున్నాడు, మేలు చేసే వాళ్ళకే మేలు. ధనవంతుల దగ్గరికే వెళతాం, పేదోడి దగ్గరికి వెళ్ళాం. అది అందరూ చేసేదే, నీకు వాళ్ళకి తేడా ఏంటి? ధనవంతుడు కానీ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళటానికి 7 అంతస్తులు కూడా ఎక్కుతావు. కానీ పేదవాడు అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాడిని చూడటానికి వెళ్ళవు. వాడికి నీకేంటి తేడా అని నేనంటల్లా, యేసు ప్రభుల వారే అంటున్నారు. ఇంకేమంటున్నాడు చూడండి, మీకు మేలు చేయవారికే మేలు చేసిన యెడల మీకేం మెప్పు కలుగును. పాపులను అలాగా చేతురు కదా. ఎవరి మార్గం ఇది? ఎవరి ఆలోచన? మేలు చేసేవాడికి మేలు చేయటం ఎవరి మార్గం అంట? పాపులు చేస్తారు. నువ్వు పరిశుద్ధుడివి కదా, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కదా, నీ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి కదా, నువ్వు వేరుగా ఉండాలి కదా. పాపులు అనుసరించినట్లే, పాపులు చేసినట్లే నువ్వు చేస్తే నీకు వాళ్ళకి తేడా ఏంటి? నా బిడ్డగా నిన్ను చెప్పుకోవటంలో నాకు గర్వకారణమేముంది? ఇంకా చూడండి, మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకున్న వాళ్ళని నిరీక్షించరో వారికే అప్పు ఇచ్చిన యెడల మీకేమి మెప్పు కలుగును. పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకున్న వాళ్ళని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గురించి ఆయనను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై, ఆయన సర్వాధికారి, ఆయన ప్రభు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే ఆ దేవుని యొక్క కుమారులుగా మీరు ఉండాలనుకుంటున్నారా? పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో నిత్యము కనపడాలనుకుంటున్నారా? అయితే ఇవి చెయ్యి. ఇవి ఎవరు చెప్పారు? ప్రభువే చెప్పారు. ఎవరు ఈ ప్రభువో? రక్షించినవాడు, ప్రాణం పెట్టినవాడు, తండ్రి దగ్గర నిన్ను నిరపరాధిగా నీతిమంతునిగా తీర్చిదిద్దేవాడు, నిలబెట్టేవాడు. ఈ ప్రభువుల వారు నీకు కావాలి. యేసు ప్రభువుల వారు చాలా స్పష్టంగా ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ గుండె ఎంత స్పీడ్తో కొట్టుకుంటున్నదో నాకు తెలియదు, కానీ ప్రేమ లేని గుండెలో ఉండే అవలక్షణాలు 19 ఇంకా ఉన్నాయి. మనసులో, గుండెలో, మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో అవలక్షణాలన్నీ కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. వీళ్ళు ఎవరయ్యా అని అంటే పౌలు తిమోతికంటూ వీళ్ళ శక్తి లేని భక్తులు అన్నాడు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండే దాని శక్తిని వీళ్ళు పై రూపాన్ని లెక్క పెట్టుకు. వీళ్ళందరూ శక్తి లేని భక్తులు. నువ్వు ఈ లైన్లో ఉన్నావా? ఈ కోవకు చెందుతావా? అలాగైతే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. స్పష్టంగా దేవుని యొక్క మాటలు నీ దగ్గరికి తీసుకొస్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ లోకములో నువ్వున్నావని, పరలోకం మరో లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఎంత దూరం? ఎంతో దూరం. ఎంత దూరం? ఎంతో దూరం ప్రయాణమై వచ్చాడు నీ కొరకు. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి కోట్ల కొలది, బిలియన్ మైల్స్ దూరం ఉంటుంది నీ కొరకు. ఆ దూరాన్ని అంతా కూడా తీసేసి దగ్గరకు వచ్చాడు. చెబుతున్నాడు, విను. పాపివి నువ్వే, అవలక్షణాలతో ఉంది నువ్వే, శక్తి లేని భక్తులుగా ఉంది నువ్వు, నేనేనేమో. పరిశుద్ధుని సన్నిధిలో సెరూపులు కెరూపులు నిలబడి 4 జీవులు కనపడినప్పుడు వాళ్ళకు వచ్చిన ఒకే మాట, ఈయన సర్వాధికారి, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్నవాడు, ఈయన ప్రభువు.
ఈయన దగ్గర నువ్వు ఉండాలి అని అంటే, ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే, ఆయన లక్షణాల్లో ఉండాలి అంటే, ఈ అవలక్షణాలన్నీ, లోకములో ఉండే లక్షణాలన్నీ తీసేయి. పాపులను ఇలాగ చేయుదురు కదా, కనుక పాపులు చేసే మార్గంలో నువ్వు ఉండకు. నీకు వాళ్ళకి తేడా తెలియాలి. అందుకనే ఈ రాత్రి నీ గుండెను బాగు చేయటానికే ప్రభు ఈ మాటలు తీసుకొచ్చాడు. గుండె బాగుందా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధితో ఉంది. గుండె బాగలేదు, మనసు బాగలేదు, అంత చికాకుతో నిండిపోయాం. అన్నం తినబుద్ధి కావటం, నిద్ర రావటల్లా, ఏమీ కూడా అంతా కూడా అన్నీ కూడా ఆరోగ్యం చెడిపోయే లక్షణాలే ఉన్నాయి. అనారోగ్యం దాపురిస్తుంది, దరిద్రత తాండవిస్తుంది. ఆత్మీయ దరిద్రత, మానసికమైన దరిద్రత, శారీరకమైన దరిద్రతలో నువ్వు అల్లాడిపోతున్నావు కదూ. ఆ బంధకాల నుండి, ఆ కట్ల నుండి యేసు ప్రభు విడిపించి రక్షించడానికే వచ్చాడు. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి పంపిన ఉద్దేశమే అది. నీలో ఉన్న అవలక్షణాలన్నీ తీసేసి ఆయన లక్షణాలతో నింపి ఆయన దగ్గర పెట్టుకోవాలని. పూర్వం మీరు దూరస్తులు, ఇప్పుడు సమీపస్తులు. దానికి ఒకే ఒక్క కారణం, క్రీస్తు రక్తం. ఈ క్రీస్తు రక్తంలో నీ పాపపు జీవితాన్ని కడుక్కొని, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అంటే, ఈ రాత్రి పరిశుద్ధ దేవుడు నిన్ను క్షమించి ఆయన సన్నిధిలో రక్షణ ఆనందాన్ని ఇస్తాడు, ఆత్మచేత ముద్రిస్తాడు. పరలోకం యొక్క పౌరసత్వం నీకు ఉంటుంది. సెరూపులు కెరూపులు ఆరాధించే దేవుణ్ణి నువ్వు కూడా ఆరాధించే భాగ్యం నీకు దొరుకుతుంది. ఎంత ధన్యత! ఈ దేవుడు లేని జనులు దరిద్రులు, అభాగ్యులు. ఈ దేవుడు కలిగిన జనులు భాగ్యవంతులు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! భాగ్యవంతురాలువేనా? అభాగ్యుడివా? భాగ్యవంతులుగా ఉండాలని బలవంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవాన్ని అని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ ఆహ్వానాన్ని అందుకో. అవలక్షణాలన్నీ కూడా తొలగిస్తాడు, క్షమిస్తాడు. నీ మనసును, నీ గుండెను, నీ శరీరాన్ని కడుగుతాడు. మోసకరమైన హృదయంలో నుండి బయటికి తీసుకొస్తాడు. మలిన జీవితం నుండి తప్పిస్తాడు. మంచి నిర్మలమైన హృదయాన్ని, మనసునిస్తాడు. అద్భుతమైన పరలోకపు జీవితాన్ని ఇస్తాడు. అద్భుతమైన రక్షణ ఆనందాన్ని, పరలోకపు ఆశీర్వాదాలను నీకు ఇస్తాడు. ఎంతకాలం అభాగ్యులుగా జీవిస్తావు? భాగ్యవంతుడు అవటానికే పరలోకాన్ని విడిచి ఆయన దరిద్రుడయ్యాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ధనవంతులుగా చేయాలని. దరిద్రతను పోగొట్టి ధనవంతులుగా చేయాలని వచ్చాడు. పిలుపునిస్తున్నాడు. నమ్మితే, అంగీకరిస్తే, ఆయన మాటకు లోబడితే ఈ రాత్రి రక్షణ నీ సొంతం అవుతుంది. నువ్వు భాగ్యవంతురాలివి అవుతావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.